రవి గారు, ఇండియాలో ఎన్నికల వ్యవస్థ మీద రకరకాల వివాదాలు, రకరకాల వ్యాఖ్యలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ఏంటి సార్, ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని చెప్పాలి. ఎన్నికల వ్యవస్థ అన్నది ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైంది. ఎన్నికలు జరగాలి, సక్రమంగా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ అంటారు. న్యాయమైన స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది. గతంలోనే అసలు ఈవీఎంలు వీవీప్యాట్లు పెట్టకపోవడం ఇట్లాంటి అనేక ఫిర్యాదులు చాలా ఉన్నాయి. కానీ తాజాగా ఎన్నికల సంఘం స్వయంకృతాపరాధం బీహార్లో హఠాత్తుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనే ఒక ప్రక్రియ ప్రారంభిస్తున్నామని వాళ్ళు ఏకపక్షంగా మొదలుపెట్టి పూర్తి కూడా చేసేసారు. పూర్తి చేసి 65 లక్షల ఓట్లు చెల్లవు, ఇప్పుడున్నవి లేవు అని, ఉండబోవు అని వాళ్ళు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఉన్న ఓట్లే 7 కోట్లు అయితే అందులో 65 లక్షలు తీసేయటం అంటే 10% మందిని పక్కన పెట్టేయటం. దీనికేం వేరే ఇతర తప్పులన్నీ అలా ఉంటాయి. దీని మీద పార్లమెంట్లో చర్చలు వచ్చినా, కోర్టులో కేసులు వేసినా వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదు. కాబట్టి ఇదేదో వ్యూహాత్మకంగా జరుగుతుంది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఈ మిగతా వ్యవస్థలతో పాటు ఎన్నికల వ్యవస్థను కూడా ఒత్తిడికి గురి చేసి తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుంది అన్న ఆరోపణ ప్రతిపక్షాలు బహిరంగంగానే చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయన నేను ఒక ఆటం బాంబు పేలుస్తానని చెప్పారు అంతకుముందు ఎన్నికల సంఘం మీద. ఆయన మొన్న ఇండియా నేతలతో అందరితో సహా సిపిఎం కానివ్వండి, లేకపోతే ఇతర వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, వీటి అందరి సమక్షంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. బీహార్ మధ్య బెంగళూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహదేవ్పూర్ అనే శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు చాలా అనుచితంగా, చాలా తప్పు పద్ధతుల్లో చేర్చారు. ఆ ఒక్క నియోజకవర్గంలో 34,000 ఆధిక్యత తెచ్చుకొని లోక్సభ స్థానం బీజేపీ గెలుచుకుంది. అంతకుముందు కాంగ్రెస్ గెలిచిన చోట ఒక్క శాసనసభలోనే చేశారు. సో దేశవ్యాప్తంగా సెలెక్టివ్ నియోజకవర్గాల్లో వీళ్ళు పని చేస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆ ఫిర్యాదు అలా ఉంచి ఈ ఓటర్ల జాబితాను 5 రకాలుగా వీళ్ళు గందరగోళం చేస్తున్నారు. ఒకటేమో కొత్త ఓటర్ల పేరుతో మాయాజాలం చేయటము, రెండవది ఒకటే ఫోటోను మార్చి పెట్టడము, మూడవది ఒకే ఓటర్ను 3-4 చోట్ల నమోదు చేయటము, నాలుగవది చనిపోయారని చెప్పి తొలగించటము, ఐదవది గుంపులుగా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 150 ఓట్లు నమోదైంటాయి, తెలీదు. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మిగతా వాళ్ళు చేస్తే వివాదం, కానీ ఎన్నికల సంఘమే చేయిస్తూ ఉంది అని ఆయన చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. వెంటనే అది బీహార్లో అయితే కనుక, బీహార్లో ఎలాగో ఓడిపోతారు కాబట్టి ఆర్జేడీ ఆయన తేజస్వి యాదవ్ గెలుస్తాడు అనే భయము, దాంతో ఇండియా కూటమి కావాలని ఓట్లు తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోనేమో ఎన్నికల సమయంలో చేసి ఓట్లు చేర్పించి గెలిచారు, ఇక్కడ ఓట్లు తొలగించి గెలవాలనుకుంటున్నారు. సో ఇది చాలామంది, ఒక రాహుల్ గాంధీ కాదు, ఇప్పుడు ఈవెన్ పీపుల్స్ డెమోక్రసీలో ఎడిటోరియల్ రాశారు, జైగాంటిక్ ఎలక్ట్రల్ ఫ్రాడ్ అని, ఒక పెద్ద ఘరానా మోసం జరుగుతుంది ఇది అని. మిగతా పార్టీలన్నీ కూడా, ప్రతిపక్షాలు చాలా వరకు ఈ ఎన్నికల ప్రక్రియలో మోసంగా ఎన్నికల సంఘమే దీనికి ఆధ్వర్యం వహిస్తుంది. ఇది కేంద్రం ఒత్తిడి, ఇలాంటి వివాదాలు ఇదివరకు లాటిన్ అమెరికా దేశాల్లో, కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఎన్నికలు దూరంగా ఉంచటము, సందేహించడము, కోర్టులకు వెళ్ళటం, ఇట్లాంటివి. కానీ రాహుల్ గాంధీ మొన్న ఆధారాలతో ఇది చెప్పాక, బీహారే తీసుకోండి మీరు, ఎన్నికల రాజ్యాంగం 326వ అధికరణం దేశంలో సార్వత్రిక ఓటు, అందరికీ ఓటు హక్కు ఉండాలి, వీలైనంత ఎక్కువ మంది ఓట్లు వేస్తే మన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, ఇది మన రాజ్యాంగం చెప్తుంది. ఇక్కడ తొలగింపు మీద స్ట్రెస్, తొలగించటం కోసం మీరు భారత పౌరులో కాదో మీరు పత్రాలు సమర్పించండి అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అది ముందు వాళ్ళు పౌరులో కాదో నిర్ధారించుకొని ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు. యూనివర్సల్ సఫ్రనేజ్, సార్వత్రిక ఓటింగ్, అది పౌరసత్వం చూడడానికి వేరే జనన మరణాల రిజిస్టర్లు వాళ్ళ ఆ శాఖ వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్నికల సంఘం కృత్రిమంగా పౌరసత్వం పెట్టి దానికోసం 11 పత్రాలు నెల రోజుల లోపల తెచ్చి సమర్పించాలని ఒక షరతు పెట్టి చేసింది. బీహార్ నుంచి వలస కార్మికులు ఎక్కువ వస్తుంటారు, వాళ్ళకి అసలు ఇది ఉందనే మాకు తెలియదు అన్నారంట. వెళ్ళి అధ్యయనం అడిగింది, 11 పత్రాలు వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు. ఇప్పుడు వాళ్ళు జూలై 1న మొదలుపెట్టి
జూలై 31న ముగించి ఆగస్టు 1న ఒక జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో 22 లక్షల మంది చనిపోయారు, 36 లక్షల మంది వాళ్ళ సొంత స్థలాల్లో ఉండడం లేదు, 7 లక్షల మంది ఏమో 2 చోట్ల ఓటు కలిగి ఉన్నారు. కనుక ఈ 65 లక్షల మంది ఓట్లు తొలగించడమైనది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. 2024 బీహార్ ఎన్నికల జాబితాలో 7.69 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కింద 7.24 కోట్ల దరఖాస్తు ఫారాలే ఇచ్చింది. ఈ తేడాకి కారణం తెలీదు. ఈ ఇచ్చిన దాంట్లో 65 లక్షల మందిని పక్కన పెడతా ఉన్న దాదాపు 1 కోటి ఓట్లు ఒక్క దెబ్బతో ఇప్పుడు ఎగిరిపోతున్నాయి. మీరు 36 లక్షల మంది ఉన్నారో పోయారో, 22 లక్షల మంది ఉన్నారో పోయారో, 36 లక్షల మంది అక్కడ ఉన్నారో లేదో, ఒక్క నెల రోజుల లోపల, అది కూడా బీహార్ లాంటి జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు సాధ్యమేనా? అంటే ఎన్నికల సంఘంతో ముందుగా మాట్లాడడానికి వివిధ పార్టీల ప్రతినిధులు వెళ్ళినప్పుడు ఆయన లేదండి బీహార్లో 20% ఫేక్ ఓట్లు ఉన్నాయండి, అవన్నీ తీసేయకపోతే ఎట్లా అని అంటూ వచ్చాడు. ఇప్పుడు దాదాపు 20% తీశారు. కాబట్టి ఇవన్నీ మీరు ముందే నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం చేశారు అని వాళ్ళు చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు కర్ణాటక ఉదాహరణ కూడా చెప్పారు. సరే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బీహార్ తేలకుండానే బెంగాల్లో మొదలు పెడతా ఉంటున్నారు, కేరళలో మొదలు పెడతా ఉంటున్నారు. ఆఖరు తెలుగుదేశం పార్టీ కూడా మా రాష్ట్రంలో ఏదైనా ఉంటే మీరు ఇప్పుడే చేయండి, సరిగ్గా ఎన్నికల దగ్గరకు వచ్చాక చేస్తే కష్టం అని. ఎందుకని బీహార్ ఎన్నికలు అక్టోబర్లో జరగాలి. బీజేపీ ఇంతవరకు సొంతంగా అధికారంలోకి రాష్ట్రం బీహార్ రాలేదు. కలిసి నితీష్ కుమార్ ప్లేట్ మార్చినప్పుడు వాళ్ళు పంచుకుని ఉంటారు కానీ ఇంకా ఉండదు. కాబట్టి ఇక్కడ రాజకీయాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి, రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దీని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ముందు వాళ్ళని వేయనివ్వండి, డ్రాఫ్ట్ లిస్టు రానివ్వండి, ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చాక మేము అప్పుడు అది దాని మీద మేము చెప్తాము. అయితే మనమైతే ఇంక్లూజన్, చేర్పింపుకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, తొలగింపు కాదు అని మటుకు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు త్వరలో విచారిస్తుంది. 65 లక్షల ఓట్ల తొలగింపు వాళ్ళు ఒప్పుకునే అవకాశం బహుశా ఉండకపోవచ్చు. పాత జాబితాతోనే మీరు ఓట్లు ఎన్నిక జరపండి అని వాళ్ళు చెప్పవచ్చు. జరపకపోతే ఎన్నికలు బహిష్కరించాలని కొంతమంది అంటున్నారు. అది సరికాదు అని కూడా అభిప్రాయాలు ఉన్నాయి. ఖురేషి అని గతంలో సిఈసిగా పనిచేసిన ఆయన కూడా చెప్పారు, ఇదంతా బాగాలేదు కానీ పాల్గొనాలి, ఫీల్డ్ వదిలేయకూడదని. ఏం జరుగుతుందో తెలియదు కానీ అందుకనే దీన్ని ఒక తీవ్ర సంక్షోభం. రాహుల్ గాంధీ మాట్లాడాక ఎన్నికల అధికారులు విపరీతమైన సవాళ్ళు ఆయనకు. మీరు ఇలా మాట్లాడతారా, మీరు నిరూపించండి, చేతనైతే ఊరికి ఆరోపణ చేయటం కాదు, మా ముందు ప్రతిజ్ఞ చేసి ఓట్ తీసుకొని మీరు నిరూపించాలి అని. రాహుల్ గాంధీ అన్నాడు, మేము రాజకీయ నాయకులము, రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నాము, మేము చెప్పిన దాన్ని మేము కట్టుబడి ఉంటాం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకించి మేము ఓటు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరమేం లేదు, వీఆర్ కమిటెడ్ టు వాట్ వీ సే అని. అంతేకాకుండా ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు, రాష్ట్రాలతో ఘర్షణ, సంక్షోభం అంటే బెంగాల్లో కొంతమంది ఎన్నికల అధికారులు సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళని తీసేయండి అని ఉత్తర్వు ఇచ్చారు జాతీయ. కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం నిరాకరించింది దానికి. వాళ్ళని మేము తీసేయము, మీరు కక్షతో చేస్తున్నారు అని. అంటే మీకు తెలుసు కదా, ఎన్నికల అధికారులు అంటూ వేరే ఉండరు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్నికల అధికారులు అయిపోతారు ఎన్నికలప్పుడు. అలాగే రాహుల్ గాంధీ కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, సిఈసి తప్ప మిగతా అంతే కదా. సిఈసీలు కూడా సమస్య. ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక మనం ఇందాక మాట్లాడాం కదా, అక్రమంగా చేశారని వైసీపీ వాళ్ళు సిఈసి రాష్ట్ర ఎన్నికల అధికారి ముందు ధర్నా చేస్తున్నారు. కర్ణాటకకు రాహుల్ గాంధీ వెళ్ళి ఈ విషయాలన్నీ వివరించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఈ ఎన్నికల ఓట్ల మోసం, దీన్ని ఆయన ఓట్ చోరీ అంటారు, ఓట్ల దొంగతనం, ఓట్ల చౌర్యం, దీని మీద దర్యాప్తు జరిపించండి మీరు అని ఆయనకు ఉత్తర్వులు ఇస్తున్నాడు. ఒక్కో చోట ఒక్కో రూపంలో ఈ ఎన్నికల వ్యవస్థ తీవ్రమైన సంఘర్షణను ఎదుర్కొంటుంది, విశ్వసనీయత కోల్పోతుంది. చాలా వర్ధమాన దేశాల్లో, ముఖ్యంగా సదరన్ ఏషియాలో భారత ప్రజాస్వామ్యం, వయోజన ఓటు హక్కు, రాజకీయ భాగస్వామ్యం వల్ల అలా కాపాడబడుతుందనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న వరుస పరిణామాలు దానికి చాలా భిన్నమైన పరిస్థితిని కల్పిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. జైగాంటిక్ ఫ్రాడ్, ఈ ఘరానా మోసాన్ని ఎలా ఆపడం అన్నది
ఇప్పుడు దేశం ముందున్న పెద్ద సవాలు ఎన్నికల అధికారులను మించి అమిత్ షా దగ్గర నుంచి నడ్డా దగ్గర నుంచి అందరూ ఎన్నికల సంఘానికి మద్దతుగా ప్రతిపక్షాల మీద తీవ్రంగా దాడి చేస్తున్నారు. అంటే ఒక విధమైన కొంత కంగారు ప్రభుత్వంలో బీజేపీలో ముఖ్యంగా కనిపిస్తుంది. ఇంకా ఇది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇంకా ఎన్ని మలుపులు వస్తాయో మనం చూడాలి. ఎన్నికల చివరి మాట చెప్తానని, ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు బయట విమర్శ చేస్తున్నాయి కానీ మాకెవరు ఫిర్యాదు చేయలేదు అని ఒక మాట. మీకు ఫిర్యాదు చేస్తే మీరు అసలు పట్టించుకోవట్లేదు కదా. కానీ 1200 మంది ఓటర్లు వ్యక్తిగత స్థాయిలో వాళ్ళు ఫిర్యాదు చేశారు, మా ఓట్లన్నీ అన్యాయంగా తీశారు అని. కాబట్టి ఖచ్చితంగా ఇది కర్ణాటక అంశం వచ్చింది కానీ బీహార్ సర్ర అనేది తీవ్ర వివాదం కాబోతుంది. దీన్ని ఎక్కడంటే అక్కడ మేము చేస్తాము సర్ర అన్న పదం రాజ్యాంగంలో లేదు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ఇంతవరకు వాడిన ఏ రికార్డుల్లో కూడా ఈ SIR అనేదే లేదు. కాబట్టి ఇదంతా ఒక విశ్వామిత్ర సృష్టిలాగా తయారైనట్టుగా స్పష్టమవుతుంది.